శ్రీమాత్రే నమః. బృంద సభ్యులందరికీ శుభోదయం. భువనేశ్వరీదేవి సకల భువనాలకు కూడా తల్లి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ శ్లోకం మనకి చక్కగా చెప్తోంది కదా. ఈ జగత్తుకు అంతటికీ కూడా తల్లి, తండ్రి ఆ పార్వతీ పరమేశ్వరుడు. ఈ పార్వతీయే భువనేశ్వరీ మాత. పరమేశ్వరుడు పురుషుడు, పరబ్రహ్మ చైతన్య స్వరూపుడు. దీన్ని మనము త్రిమూర్తులలో ఈశ్వరుడు లేదా శివుడు లేదా పార్వతి అనేటువంటి భావంతో కాకుండా పరబ్రహ్మ చైతన్యము పరమేశ్వరుడు, ఆయనలో ఉన్నటువంటి శక్తి పరమేశ్వరి అమ్మవారు, ఆమె ఇక్కడ భువనేశ్వరిగా ఇప్పుడు మనం ఆ తల్లిని స్తుతిస్తూ వచ్చాం. ఇలా భావన చేసుకోవాలి. వారి వారి యొక్క అంశామూర్తులైనటువంటి కశ్యపుడు, అదితి, వీరి ద్వారా ఈ సమస్త సృష్టికి బీజం పడింది అని. ఈ అదితియే భువనేశ్వరి దేవి యొక్క అంశ. ఇప్పుడు మనం ఎలా ఉపాసన చేయాలి? ఈ అదితి అనేటువంటి దాన్ని ఆకాశ రూపంగా భావిస్తూ ఉంటారు. అమ్మవారిది ఆకాశతత్వం. అదితి ఆకాశ తత్వరూపిణి, పరమేశ్వరుడు కశ్యపుడు, ఆయన అవ్యక్తము, అమ్మవారి వ్యక్తము. ఇది మనం బాగా గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ అమ్మవారిని ఎలాగ ఉపాసన చెయ్యాలి? దేవీ భాగవతంలో దీని గురించినటువంటి వివరణ చాలా చక్కగా ఉంటుంది. రాక్షసుల వల్ల అనేకమైనటువంటి హింసలకు, వారు చేసే ఆగడాలకు తాళలేక దేవతలందరూ కూడా వెళ్ళి అమ్మవారికి మొరపెట్టుకుంటూ ఉంటే ఆ తల్లి అనేక సందర్భాల్లో అనేక రూపాలు దాల్చి వారిని అసురుల పాలు నుంచి కాపాడుతూ ఉంటుంది. ఈ పురాణం మనకి ఏం చెప్తోంది అంటే, వేరే ఎక్కడో అసురులు ఉండరు, మనలోనే ఉంటారు రాక్షసులు. వాస్తవానికి స్వభావ సిద్ధంగా అందరూ కూడా మంచివారే. కానీ క్రమక్రమంగా అరిషద్ వర్గాలన్నీ కూడా వారిలో చొచ్చుకుపోయి వచ్చి మానవుడిని దానవుడిగా చేస్తూ ఉంటాయి. ఇప్పుడు దీని నుంచి మనం బయటపడాలి అంటే ముందు జ్ఞానం. నేను ఇలాగా రాక్షస ప్రవృత్తితో ఉన్నాను, హింసా ప్రవృత్తిని కలిగి ఉన్నాను, లేదా చాలా సంకుచితమైనటువంటి స్వభావంతో నేను ఉంటున్నాను అనేటువంటి ఆ జ్ఞానం అమ్మవారి దయ ఉంటేనే మనకు కలుగుతుంది. లేకపోతే ఇలాగే చెడ్డవారు చెడ్డవారుగానే ఉండిపోతారు, మంచివారు మంచివారుగా ఎప్పుడు కూడా లోకంలో మన్నన పొందుతూ ఉంటారు. ఎప్పుడైతే నేను ఇంత అజ్ఞానంలో ఉన్నాను, ఇంత చెడ్డగా ఆలోచిస్తున్నాను, ఈ మిథ్యలో ఉన్నాను అని చెప్పి భావిస్తాడు. అలా భావన రావాలన్నా కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే అది పూర్వజన్మల యొక్క పుణ్యఫలం, సుకృతం. ఎప్పుడో ఏదో ఒక మంచి పని, ఈ జన్మలో అయినా సరే ఒక మంచి పని చేసినప్పుడు దాని యొక్క ప్రభావం వల్ల మనకి ఈ జ్ఞానం అనేటువంటిది వస్తుంది. మనోనేత్రం తెరుచుకుంటుంది, జ్ఞానం అనేటువంటిది మనకి అలవడుతుంది. అప్పుడు ఈ అసురులన్నిటినీ కూడా, మనలో ఉన్నటువంటి ఈ దానవ గుణాలన్నిటినీ కూడా అమ్మవారు వాటిని సంహరిస్తూ ఉంటుంది, తుదముట్టిస్తూ ఉంటుంది. వారాహి రూపం అదే. అయితే ఇక్కడ భువనేశ్వరి మాత ఆకాశ రూపిణి అని మనం భావన చేస్తున్నాం. ఎలా అమ్మవారిని ఉపాసించాలి అని అనుకున్నప్పుడు వారికి వారి యొక్క గురువు ఒక చక్కటి సూచన చేస్తాడు. అమ్మవారిని మాయాబీజంతో, ఆ మాయాబీజంకి ముందుగా ఓం అనేటువంటి
దాన్ని చేర్చి ప్రణవ స్వరూపం ఓం అనేటువంటి ప్రణవంలో ఒక భాగం, ఆ ఓం అనేటువంటి దాన్ని చేర్చి మాయాబీజంతో అమ్మవారిని ధ్యానించండి అని. అంటే ఓం ప్లస్ మాయాబీజం, ఇది ఒక మంత్రం, భువనేశ్వరి యొక్క మంత్రం, అవి బీజాక్షరాలు. అలా వారి గురువు చెప్పినటువంటి సూచన మేరకు దేవగణాలన్నీ కూడా మాయాబీజంతో అమ్మవారిని ఉపాసన చేస్తారు. అయితే ఈ మాయాబీజంతో బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రదీక్ష తీసుకుని మంత్రోపాసన చేయడం అనేటువంటి చాలా కష్టమైనటువంటి పని. అంటే దశమహావిద్యాదేవతలందరికీ కూడా బీజాక్షరాలతో కూడినటువంటి ఉన్నాయి మంత్రాలు. ఆ మంత్రాలు అనేటువంటి గురుముఖత పొందాలి. మంత్రోపాసన మనం చాలా నిష్టగా చేయాలి. అది ఎంత బలంగా చేస్తే దాని యొక్క ఫలితం అంతగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం దశమహావిద్యలు నేర్చుకునేటువంటిది ఏంటంటే అమ్మవారు ఎవరు, అవతారం ఏంటి, ఆ తల్లి ఎలా ఉంటుంది, ఆమెను ఎలాగ మనం ఆరాధన చేసుకోవచ్చు అనేటువంటి దాంట్లో వామాచార పద్ధతులు, తాంత్రిక పద్ధతులు కాకుండా, కష్టమైనటువంటి కాకుండా సులభమైనటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలా భువనేశ్వరి మాతని మనం దేవతలు చేసినటువంటి విధంగా, గొప్ప గొప్ప తపస్సంపన్నులు చేసినటువంటి విధంగా మాయాబీజంతో ఉపాసన చేయడం కన్నా కూడా మనకి అనేకమైనటువంటి స్తోత్రాలు ఇవ్వబడ్డాయి, అష్టోత్రాలు ఇవ్వబడ్డాయి, సహస్రనామాలు ఇవ్వబడుతుంటాయి. ఏమీ లేకుండా కేవలం అమ్మవారిని అలా మనం ధ్యానం చేస్తూ రూపాన్ని దర్శించుకుంటూ క్రమక్రమంగా రూపం కూడా అదృశ్యమైపోతుంది, మనకి మనంగానే మిగిలిపోతాం. అలా కూడా అమ్మవారిని మనం ఆరాధన చేసుకోవచ్చు. దీనికి రమణ మహర్షి చాలా చక్కటి ఉపాసనా మార్గం చెప్పారు. ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. దృక్కు దృశ్యం అంటారు ఆయన. దృక్కు మనం దృష్టి పెడతాం, దృశ్యం దృష్టి పెట్టింది దేని మీద అయితే పెడతామో ఆ దృశ్యం అనేటువంటిది మనం చూడగలుగుతాం. దృక్కు దృష్టితో చూడగలుగుతాం ఏది చూడాలనుకున్నా. ఈ నయనం అనేటువంటిది ఒక ఇంద్రియం అనేది, ఈ ఇంద్రియం అనేటువంటిది దీనికి దోహదపడుతుంది. దాని యొక్క చూపు ద్వారా మనం చూడగలుగుతున్నాము, అది ఫలానా అని మనం గుర్తించగలుగుతున్నాం. అయితే ఈ దృక్కుకి దృశ్యానికి మధ్య ఒక చిన్నది ఉంటుంది, శూన్యం, అదే ఆకాశం. మనలో ఉండేటువంటి భావం శబ్దరూపంగా బయటికి వెళ్ళడానికి కూడా చిన్న విరామం ఉంటుంది. అదేవిధంగా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్యన కూడా చిన్న విరామం ఉంటుంది. శ్వాస మీద ధ్యాస అనేటువంటి దాంట్లో దీన్నే చెప్తూ ఉంటారు. దాని మీద మనం దృష్టి పెట్టాలి. అలా ఇక్కడ రమణ మహర్షి చెప్పేటువంటిది ఏంటంటే ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉందో దానిపైన మన యొక్క శ్రద్ధ ఉండాలి, మన దృష్టి అంతా దాని మీద పెట్టాలి అంటారు. అంటే ఎలా? మన యొక్క దృశ్యాన్ని ఎంతవరకు మనం చూడగలుగుతున్నాం? ఎంతవరకు అంటే మన కంటికి కనిపించేంత మేర, అంతే కదా. కానీ భగవత్ సృష్టి ఎంత ఉంది? ఈ భగవత్ సృష్టిని అంతటి కూడా మనం చూడగలుగుతామా? కానీ అంతా కూడా శూన్యం నుంచి వచ్చినటువంటి, ఆ శూన్యానికి ప్రతీక ఏమిటి అంటే ఆకాశం. మనం ఆకాశం వైపు నిశ్చల స్థితిలో కూర్చుని నిశ్చలంగా దాన్ని పరిశీలన చేయడము అనేటువంటి చిన్నప్పుడు చాలామందికి అనుభవంలోకి వచ్చి ఉంటుంది. చిన్నప్పుడు ఆకాశం వైపు చూస్తూ నక్షత్రాలు లెక్క పెడుతూ అలా పడుకుని ఉండేటువంటి ఆ బాల్యము ఎవరికైనా గుర్తు ఉండే ఉంటుంది అనుభూతి. ఇప్పటి వాళ్ళకి కాకపోయినా ఒకప్పటి వాళ్ళకి. అలా చూస్తూ ఉంటే మనసు నిశ్చలమైపోతుంటుంది. చందమామ, నక్షత్రాలు, ఆ చక్కటి ఆకాశము, ఆ మబ్బులు అలా చూస్తే ఇంక వేరే ఆలోచన, వేరే దృష్టి అనేటువంటి ఎటువైపు వెళ్లకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడో నిద్రలోకి జారిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అట్లా మనసు నిశ్చలం చేసుకుని ఆకాశం వైపు చూడడమే. దాన్నే పరోవర్యసి విద్య అని అంటారు. ఉపనిషత్తులో చెప్పబడింది విద్య, పరోవర్యసి అనేటువంటి విద్య. ఉద్గీదోకాశం అని చెప్పని ఆ ఆకాశాన్ని అట్లా తదేకంగా చూడడం అనేటువంటి.
అలాగా సాధకుని యొక్క అంతఃశక్తిని బట్టి వివిధ దేవతా రూపాలు అనేటువంటివన్నీ మనసులోకి వస్తుంటాయి. కానీ చివరికి అంతా కూడా అవన్నీ కూడా అదృశ్యమైపోయి కేవలం ఆకాశం మాత్రమే నిశ్చలంగా ఉంటుంది. అది శూన్యం. దానికి ఒక రూపం అనేటువంటి ఆకాశం అంటే ఈ భూమిలో ఉండేటువంటిది కాదు కదా. అది దానిలో అంటే శూన్యమైపోవాలి. మన యొక్క ఉనికి శూన్యమైపోవాలి. మనం అనేటువంటిది శూన్యమైపోవాలి. దాని రమణ మహర్షి గారు చిన్న మాటలో నేను అంటే ఏమిటో తెలుసుకో అని చెప్పి అంటారు. అలా ఇక్కడ భువనేశ్వరీ మాతని ఉపాసన చేయడం అంటే ఏమిటంటే ప్రశాంతంగా నిశ్చల స్థితిలో కూర్చుని ఆలోచన రాదు అసలు. ఆకాశం వైపు అలాగా చూస్తూ ఉండడమే. అంటే ఆకాశ రూపంగా అమ్మవారిని మనం ఆరాధన చేస్తున్నట్టు. ఇది చక్కటి ఉపాసన, అందరూ కూడా చేయగలిగేటువంటి ఉపాసన. అయితే అమ్మవారిని ఎలా మనం భావనలో తీసుకోవాలి అంటే ఎరుపు రంగు భావన చేస్తూ అమ్మవారి రూపాన్ని, అమ్మవారి రూపం ఎలా ఉంటుందో లోగడ మనం చెప్పుకుని ఉన్నాం కదా. ఈ ఎరుపు పవిత్రమైనది, మంగళ స్వరూపం కదా. భారతదేశం అంతటా కూడా ఈ తల్లిని ఆరాధించడం పరిపాటైనా కేరళలో నాడీ జ్యోతిష్కులు ఉంటారు. వాళ్ళు ఎక్కువగా అమ్మవారిని ఆరాధన చేస్తుంటారు, భువనేశ్వరి మాతని. అయితే దీన్ని ఇలా నెమ్మదిగా పరోవరిసి విద్య కింద ఆకాశ రూపంగా అమ్మవారిని భావిస్తూ చేసినా, ఇంట్లో విగ్రహ రూపంగా చేసినా, ఎలా చేసినా దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఎలా ఉంటుంది? సాధారణంగా ఏం చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఏ ఫలితం కావాలంటే ఏ పూజ చేయాలనేటువంటి మన స్వభావం అనేటువంటిది అలా ఉంటుంది కదా. దేనికి చేయాలి అంటే అమ్మవారిని ఉపాసన చేయడం ద్వారా శాంతి కలుగుతుంది. అంతకన్నా కావాల్సింది ఎవరికైనా ఉంటుందా? మనశ్శాంతి, ఒక నిర్మలత్వం. అమ్మవారిని అలా ఉపాసన చేయడం ద్వారా ఇంకా వ్యాధులు పోతాయి, శత్రువుల బాధ పోతుంది, ఇంకా ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా వస్తుంది. సంపదలు పెంపొందించుకోవడం కోసం కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే వీటన్నిటికన్నా కూడా ముఖ్యంగా మనసు మీద మనకి నియంత్రణ కావాలి అంటే ఆకాశతత్వ రూపిణ అయినటువంటి అమ్మవారిని ధ్యానం చేయాలి. ఇలా ఏవో చిన్న చిన్న ఇహ సంబంధమైనటువంటి వాటి కోసం మొదలుపెట్టినా చివరికి భువనేశ్వరి మాతని ఆరాధన చేయడం ద్వారా, అంటే ఆకాశతత్వ రూపిణిగా ఆరాధన చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చాలా త్వరగా మనం పొందగలుగుతాము. మనం పొందామనేటువంటి భావన ఏమిటి అని అంటే మన మనస్సు నిశ్చలమవడము, నిర్మలమవడము, శాంతిగా మనశ్శాంతిగా మనం ఉండగలగడము. ఇది భువనేశ్వరి మాత యొక్క అనుగ్రహము ఈ విధంగా మనకి లభిస్తుంది.